ఈరోజు మేము బయటకు వెళ్తున్నాము. సో ఎక్కడికనేదని చూసేయండి, ఓకే? అండ్ ఎవరెవరో కూడా చూపిస్తాను. అమీనా, ఏం చేస్తున్నావు అక్కడ నువ్వు? ఎవరా అన్నయ్య? అద్దంకా? ఎందుకు? ఎలా ఎవరు? కార్, వైట్ షర్ట్, బ్లాక్ షూస్, అంతా మబ్బు మబ్బు ఉంది. అంతేనా? మా సబ్స్క్రైబర్స్ చెప్పవా హాయ్? చెప్పు ఒకసారి, చెప్పు. ఇంకా మాట్లాడు, తెలుగు వచ్చు కదా నీకు చాలా. ఇది తీసి మాట్లాడతా కదా, చెప్పు ఇప్పుడు. ఇగో మేము చూడు షాపింగ్ పోతున్నాం. జోష్న, జోష్న కొడుకు, శాంతి హాస్టల్కి ఇడిచి అన్మినా పోతున్నాం. చార్మినార్లా ఏముందో ఏం లేదో అన్ని హాస్టల్ అమ్మేసి తీసుకొని వస్తుందంట. ఓకే, షాప్ పెడుతుంది. తాళి కడుతున్నావు వాడికి? నీ దాంట్లో ఎన్ని వేస్తావు? మూడు వేస్తా. రెండు వేసిన. రెండు ఎందుకు? ఇంకొకటి కూడా వేసేసాయి. ఇంకొకటి వేస్తే ఏమంటే ఐదు తెచ్చినట్లే కానీ పెళ్లి చేసుకుంది అని అంటారు. నా మీద కేసు పడతారు దానికోసం అని కదా. ఈ బాబు ఉన్నాడు. సో చూసారా మా అమీనా బేగం గారు చేసే అల్లరి ఇలానే ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఆమెకి తెలుగు రాదు కాబట్టి ఆమె మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా మాకు అది కామెడీగా అనిపిస్తుంది, కానీ చాలా బాగుంటుంది అనమాట. అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయాం. అదేమవుతుంది అమీనా? ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? చార్మినార్పోతున్నాండి. కంపల్సరీ వేసుకోవాలా? లేకపోతే అవత పడి నువ్వెందుకురా? నువ్వెందుకురా? అమ్మాయి షాపింగ్ నువ్వెందుకు చెప్పు? ఎక్కడున్నావు ఇప్పుడు? ఎక్కడున్నావు? ఎస్, ఫైనలీ మేమైతే రీచ్ అయిపోయాము. ఎక్కడ అంటే చార్మినార్లో ఎక్కడ అంటే ఉర్దూ గలీ, పటేల్ మార్కెట్ అండ్ సంథింగ్ బజార్ ఉంది. సో నేను ఇదేంటంటే అడ్రస్ మొత్తం కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయండి. సో చూసారా ఎంత పెద్ద బిల్డింగ్ కదా. సో అర్బాస్ టెక్స్టైల్ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ నుండి, సో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా ఏంటంటే చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. చిన్న చిన్నవి ఏం కాదు, అవి కూడా చాలా పెద్దగా ఉన్నాయి. నాకు అసలు చూడగానే ఎంటర్ ఇవ్వగానే ఏంటబ్బా ఇంత పెద్ద బిల్డింగ్ ఏంటి, ఇన్ని షాప్స్ ఉన్నాయి అని చెప్పేసి నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే కిందే కదా ఈ షాప్స్లో ఏదో ఒక షాప్ కదా అని అనుకున్నాను. చూసాను అనమాట, ఏంటబ్బా అర్బాస్ టెక్స్టైల్ అని లేదు అని చెప్పేసి ఇట్లా నేమ్స్ అవన్నీ చూశాను. ఇవన్నీ కూడా చిన్న చిన్న షాప్స్, చిన్నవి కూడా ఏం కాదు పెద్దగానే ఉన్నాయి అవి కూడా లోపలికి వెళ్ళి చూస్తే. అండ్ చూసారు చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి అందులో కూడా. కానీ ఇదేంటంటే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా వాళ్ళు రెంటల్కి ఇచ్చినట్టున్నారు. చాలా షాప్స్ ఉంటాయి. మేము వెళ్ళిన టైంకి అవి కూడా ఓపెన్ లేవు. మేము ఆల్మోస్ట్ 11కి అట్లా వెళ్ళినట్టున్నాము, కానీ ఆ టైంలో మాత్రం ఎవి ఓపెన్ లేవు. నేనైతే ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అవుతుంటే అక్కడ సైడ్కి చెప్పులు చూసి యాక్చువల్లీ నేను ఇంకా మొత్తం తీయలేదు. సైడ్కి చాలా అంటే చాలా చెప్పులు ఉన్నాయి. అసలు ఇన్ని చెప్పులు ఉన్నాయి, నిజంగా షాక్ అయినా ఏంటబ్బా ఇన్ని ఉన్నాయి అని చెప్పేసి. అండ్ రైట్ సైడ్లో క్యాష్ కౌంటర్ ఉంది మనకు. స్ట్రైట్గా అయితే అర్బాస్ టెక్స్టైల్ అండ్ సైడ్కి అయితే జైనాబ్ టెక్స్టైల్ అని చెప్పారు. సో వాళ్ళిద్దరు కలిసి ఇది అర్బాస్ టెక్స్టైల్ పెట్టారంట. సో ఇది చూస్తే ఒక పెద్ద హోల్సేల్ షాప్ అండి. మీరు నమ్మరు అసలు ఎన్ని వెరైటీస్ ఉంటే. నేను నిజంగా చూసి షాక్ అయిపోయింది, ఇన్ని ఉన్నాయేంటి వెరైటీస్ అని చెప్పేసి. అంటే నేను ఫస్ట్ టైం అనమాట హోల్సేల్ షాప్కి వెళ్ళడము. ఇక్కడ బండిల్స్ చూసి నిజంగా నేను షాక్ అయిపోయాను. నాకు షాపింగ్లో అంత నాలెడ్జ్ లేదు, అయినా స్టిల్ వెళ్ళి నేను అట్లా వీడియోస్ తీశాను. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అయితే నేను షాపింగ్ గురించి చెప్పడం చాలా తక్కువ. ఏంటంటే నాకు అంత తెలియదు శారీస్ గురించి, క్లాతింగ్ గురించి కూడాను. ఎప్పుడైనా మా అక్క వాళ్ళు, అత్తయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళే తీసుకుంటే తప్పితే నేను ఎప్పుడు వెళ్ళి చేసింది లేదు. అండ్ అక్కతో కూడా ఎందుకు వెళ్ళానంటే అక్క కూడా మంచిగా షాపింగ్ చేస్తాను అనమాట. సో అందుకోసం చెప్పి అక్క ఇక్కడికి నన్ను తీసుకెళ్ళింది. సో ఇదంతా కూడా నైటీ సెక్షన్ అనమాట. అసలు చూసారా ఎన్ని నైటీస్ ఉన్నాయో, కాటన్ ఉన్నాయి, పాలిస్టర్స్ ఉన్నాయి, అన్నీ చాలా అంటే ట్రెండీ నైటీస్ ఉన్నాయండి. అసలు నాకు నమ్మలేదు ఇన్ని వెరైటీస్ ఆఫ్ నైటీస్ ఉంటాయా అని చెప్పేసి. బల్క్లో తీసుకోవచ్చు అండ్ సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఏంటంటే చాలా వరకు నేను ఇన్ని సేల్ అవుతాయా అని చెప్పేసి అదొక థాట్లో ఉండే. కానీ ఏంటంటే ఇప్పుడు కొత్త షాప్స్ పెట్టేవాళ్ళు కానీ అండ్ కొత్త ఏదైనా డిజైన్స్ వచ్చి తీసుకునేడానికి వచ్చే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బండి తీసుకొని వెళ్తారంట. అండ్ చూసారు ఎన్ని నైటీస్, ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే స్కర్ట్స్ లోపల, శారీ లోపల వేసుకునేవి. ఎన్ని కలర్స్ ఉన్నాయి అంటే అన్ని వెరైటీస్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అందులో. లాంగ్ ఉన్నాయి, షార్ట్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అండ్ చాలా టైప్ ఆఫ్. అండ్ తర్వాత వచ్చింది ఏంటంటే బ్లౌజ్ పీస్ అనమాట. ఇవన్నీ కూడా బనియన్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా అసలు ఎంత బాగున్నాయి చూసారా. ఇన్ని ఒకేసారి చూసరికి మనకి ఏమనిపిస్తుంది, అక్కడ ఎక్కడ తీసుకోవాలి, ఏం తీసుకోవాలని అంత షాకింగ్లో ఉంటాం కదా. హోల్సేల్
తీసుకున్నా కూడా అవన్నీ చూసేసరికి అసలు ఏ సెక్షన్లో ఏం తీసుకోవాలి అసలు ఏంటో కూడా అర్థం కాదు కదా. చూసారా ఎంత లెంతీగా ఉందో. అండ్ ఏంటంటే ఒక కలర్ ఒక సెక్షన్, ఇంకో కలర్ ఒక సెక్షన్, అట్లా చాలా బాగా అంటే చాలా బాగా సెట్ చేశారు. అసలు వాళ్ళకి అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తో కూడా తెలియదు. అండ్ కింద అయితే ఇవన్నీ కుప్పలుగా పేర్చారనమాట. ఈ రేట్కి ఇంత, ఈ రేట్కి ఇంత అని చెప్పేసి, ఈ రేట్ ఇంత అమౌంట్, వీటికి ఇంత, ఈ బల్క్ ఇలా తీసుకోవాలి, సింగిల్ పీస్ ఇలా తీసుకోవాలని చెప్పేసి చాలా బాగా పేర్చారు. చూడగానే అర్థమైపోతుంది అనమాట, అంత బాగుండే. ఇవన్నీ కూడా కాటన్ సారీస్ అండి. నాకు ఈ ఫోన్లో మీకు సరిగా కనిపించకపోవచ్చు కానీ అదే కాటన్ కూడా తెలియదు కానీ ప్యూర్ కాటన్ చాలా బాగుండే. ఎంత నచ్చిందంటే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి టాప్ సెక్షన్ అనమాట. సో లేడీస్కి కావాల్సిన అన్ని వెరైటీస్ ఆఫ్ టాప్స్ ఉంటాయి, లెహంగాస్, హాఫ్ సారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా టాప్ సెక్షన్స్. సో చాలా బాగుండే నిజంగా. అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి, మీరు నమ్మరు. హోల్సేల్ షాప్లో మనకి ఎట్లా దొరుకుతుందో అట్లా సింగిల్ పీస్ కూడా చాలా తక్కువ అమౌంట్లో దొరుకుతుంది. సో ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ ఇట్లా ఎంటర్ అవ్వగానే అన్ని కుప్పలు ఉన్నాయన్నమాట. ఏ డిజైన్ ఆ డిజైన్, ఇంత అమౌంట్ అని చెప్పేసి ఒక దగ్గర కుప్పలు ఉండే. అసలు చూడంగానే ఇవన్నీ చూస్తుంటే అసలు ఏ సారీ సెలెక్ట్ చేసుకుంటారో వీళ్ళకన్నా అర్థమవుతుందా అనిపిస్తుంది. అన్ని వెరైటీస్ ఉండే. అండ్ చూసారు ఇవన్నీ బాక్స్లో పెట్టే శారీస్ అనమాట. సో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో. నాకైతే నిజంగా నచ్చినాయండి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే నిజంగా నేనైతే నెంబరు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని అవన్నీ కూడా నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏం కావాలో ఇక్కడికి మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. అంటే ఈ ఒక్కటే కావాలని వెళ్ళకండి, అక్కడికి వెళ్ళి చూడంగానే అసలు ఏం తీసుకోవాలో నిజంగా మర్చిపోతుంది. అన్నీ బాగుంటాయి అనమాట. అండ్ ఏదైనా హోల్సేల్ తీసుకోవాలన్నా కూడా సింగిల్ పీస్ తీసుకోవాలన్నా కానీ ఇక్కడికి మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ ఫంక్షన్స్కి అకేషన్స్కి మాత్రం అంటే ఒకేసారి తీసుకుంటాం కదా బల్క్లో, సో ఇక్కడికి రావడం రైట్ ప్లేస్ అనమాట. నేనైతే స్ట్రాంగ్గా నేను చెప్తాను, ఖచ్చితంగా విజిట్ చేయండి. మీ వెనక ఫాలో మీ చేయాలనా? అమీనా ఎంజాయ్ చేసినావా షాపింగ్ని? అక్క ఏం తీసుకున్నారు మీరు? 9,000 అమ్మా? చూసారా జ్యోతమ్మకైతే అస్సలు ఓపిక లేకుండే. మేమేంటంటే మార్నింగ్ కొంచెం తినేసి స్టార్ట్ అయినా కానీ పాపం జ్యోతమ్మ అయితే ఏం కాదులే నేను వచ్చినాక తింటా అని చెప్పేసి మాతో వచ్చింది అన్నట్టు. వస్తే ఏమైంది అసలు ఈవినింగ్ అయింది, 4:30 అట్లా అయినట్టుంది. ఆ షాపింగ్ అయ్యేసరికి ఆమెకు ఫుల్ ఆకలేసింది. పాపం ఎంత ఆకలేసిందో. రాగానే కూర్చొని మళ్ళీ ఒక రౌండ్ వేసినాం అనమాట అందరము. అది తిన్నదంతా అరిగిపోయింది ఆ షాప్లో మొత్తం తిరిగేసరికి. సో రాగానే ఇట్లా కాస్త తిన్నాక ఒక మంచి కాఫీ ఇచ్చిందనమాట. మీన తాగిన తర్వాత ఇక బట్టలన్నీ ముందుకు వేసేసినాం. మేమేం షాపింగ్ చేసినామో అవన్నీ కూడా తీసి ఇది నీకు అని చెప్పేసి అట్లా పంచుకుంటున్నాం అనమాట మేము. అండ్ అక్క కూడా చిన్నోనికి అండ్ ఇంట్లో సామాన్లకి కొంచెం తీసుకుందనమాట. అవి చూపిస్తుంది, నేను తీసుకున్నా ఇవి ఎట్లున్నాయి అని చెప్పేసి అన్నీ ఓపెన్ చేసి చూసినాం. చాలా బాగుండే. చిన్నోళ్ళు అయితే ఇద్దరు ఇంకా క్యూట్ ఉండే మాకంటే, ఎందుకంటే పిల్లలు కదా భలే ఉంటాయి చిన్నగా, వాళ్ళే ఇంకా బాగుండే. అండ్ టవల్స్ అవి తీసుకుంది అక్క. సో మొత్తం బిల్లు 9,000. సో మొత్తం చెక్ చేసిన తర్వాత మొత్తం సెట్ చేసుకొని నేనైతే రూమ్కి రిటర్న్ అయిపోయినా. యాక్చువల్లీ ఆ రోజు బోనాలు ఉండే, చాలా బాగా డెకరేషన్ ఉండే రోడ్డు మీద. అండ్ ఊరేగింపులు కూడా చాలా అవుతుండే. సో ఫైనల్గా ఫుల్ వర్షం పడింది ఆ రోజు కూడా. సో ఇదనమాట నా వీడియో కనుక మొత్తం చిన్న ప్రతి ఒక్కరికి బిగ్ థ్యాంక్స్. అండ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.